Hi friends, welcome to my channel JK Competitions Current Affairs. ఈరోజు వీడియోలో లేటెస్ట్ ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిఎస్సి అభ్యర్థులు ఎప్పుడెప్పుడు అనే 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఒక మంచి శుభవార్త, అదే మెగా డిఎస్సి. మెగా డిఎస్సి అవును మై డియర్ ఫ్రెండ్స్, మెగా డిఎస్సి గురించి మనం ఎన్నో రోజుల నుంచి వింటున్నాం. గత ప్రభుత్వం ఆ మెగా డిఎస్ని నిర్వహించలేకపోయింది. కానీ ఈ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వారు చెప్పినట్లుగానే మెగా డిఎస్సి నిర్వహించడానికి సిద్ధపడినట్లు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన వివరాలు మనం చూస్తే 5 సంతకాలు అని మనం ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ చూస్తున్నాం. బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సిపై మొదటి సంతకం అని మనం చూస్తున్నాం. ఫ్రెండ్స్, మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు చెప్పారు, మేము వస్తే కనుక ఖచ్చితంగా మెగా డిఎస్సిని మేము భర్తీ చేస్తామన్నారు. చెప్పినట్లే వాళ్ళు ఆ దిశగా ముందడుగు వేసినట్లు మనం చూస్తున్నాం. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సిపై మొదటి సంతకం అని చూస్తున్నాం. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ వారు 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారని, అలాగే ఆ 117 జీవోను కూడా రద్దు చేసినట్లు మనం చూస్తాం. మరి ప్రతిపక్షం ఏమంటుందంటే, యాక్చువల్గా ఆ ఖాళీలన్నీ ఏమయ్యాయని మనం క్వశ్చన్ మార్క్ చూస్తాం. 35,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని జనసేన నాయకుడు నాగబాబు గతంలో వ్యాఖ్యానించారు. అలాగే 25,000 ఖాళీలు ఉన్నాయని టీడీపీ నాయకులు కూడా చెప్తూ వచ్చారు. అయితే ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పిన వీరే ఇప్పుడు 16,000 పోస్టుల భర్తీకి మాత్రమే తొలి సంతకం చేయడం గమనార్హమని కూడా ప్రతిపక్షాలు అంటున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా గతంతో పోల్చుకుంటే ఇది కొంత డిఎస్సి అభ్యర్థులకు ఊరటనిచ్చే అంశం. 16,347 పోస్టులు కాబట్టి ఆ డిఎస్సికి ఎంతో కాలంగా ప్రిపేర్ అవుతున్నాం అందరూ కూడా. మీ ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి. ఆత్మవిశ్వాసంతో తప్పకుండా ఈ నోటిఫికేషన్ విడుదలవ్వాలని, రిక్రూట్మెంట్ జరగాలని మనం అందరం కోరుకుందాం. తర్వాత ఈనాడు పేపర్లో కూడా అదే వార్త ప్రధానంగా ఉంది. 16,347 ఉపాధ్యాయ పోస్టులని సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డిఎస్సిపై చంద్రబాబు తొలి సంతకం అని మనం చూస్తున్నాం. ఇక్కడ దానికి సంబంధించిన వివరాలన్నీ మిగతా తర్వాత 2వ సంతకం దీని మీద, 3వ సంతకం దీని మీద, 4వ సంతకం, 5వ సంతకం, ఇలా దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చింది ఈ ప్రభుత్వాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. మరి తర్వాత ఇంకో విషయం చూస్తే, సీఎం ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన రవిచంద్ర అని చూస్తున్నాం. అంటే చీఫ్ మినిస్టర్కి చీఫ్ సెక్రటరీగా ఎం రవిచంద్ర. అలాగే పక్కనున్న న్యూస్ క్లిప్ చూస్తే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారని మనం చూస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇద్దరు ముఖ్య కార్యదర్శులను చూస్తున్నాం. ఒకళ్ళేమో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి అయితే, రెండో వాళ్ళు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ముఖ్యమంత్రికి ముఖ్య కార్యదర్శి ఎం రవిచంద్ర, అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనకు అవకాశం. ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి అనేక పోస్టులు, పదవులు మారుతాయి కాబట్టి ఏదో ఒకటి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి గమనించగలరు. మరి నిజంగా ఈ పోస్టులు ఎన్ని ఉన్నాయి? ఈ 16,347లో హెచ్జిటి ఎన్ని, ఎస్ఐ ఎన్ని, పీజీటీ ఎన్ని, టీజీటీ ఎన్ని అనే విషయాలు మనం చూద్దాం. సెకండరీ గ్రేడ్ టీచర్స్ హెచ్జిటి 6,371, అలాగే వ్యాయామ ఉపాధ్యాయులు 132, స్కూల్ అసిస్టెంట్లు 7,715, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ 1,781, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 286, ప్రిన్సిపల్ పోస్టులు 52. ఈ మొత్తం కలుపుకుంటే 16,347 పోస్టులు. చిన్న సంఖ్య ఏం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా కష్టపడితే ఖచ్చితంగా 16,347 మంది టీచర్స్గా నియమం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ హోప్ వదలొద్దు. ఖచ్చితంగా ప్రిపరేషన్ కొనసాగించండి.
మరి యాక్చువల్‌గా నిజంగా ఈ 16,347 పోస్టులేనా? లేక పెరిగే అవకాశం ఉందా? ఈ మధ్య న్యూస్‌లో గూడా మనం చాలా చూస్తున్నాం. పోస్టులు పెరగొచ్చు. ఇంకా పెరగొచ్చు. పెరిగే అవకాశం గూడా ఉంది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ గూడా ఆయన లాస్ట్ ఇయర్ 2021, 22లో దాదాపు ఆంధ్రాలో 35,000 పోస్టులున్నాయని ఆయన ప్రకటనలో తెలిపినట్టు తెలుసు. అంటే ఇంకా మిగతా దాదాపు 15,000 పోస్టులు ఇంకా ఖాళీగున్నట్లు మనకు తెలిసింది. అయితే ఈ ప్రభుత్వం ఈ పోస్టులను పెంచడానికి సిద్ధంగా ఉందా? లేదా? అంటే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు సిద్ధంగా ఉందని. ఎలాగంటే అదనంగా మరో 8,168 పోస్టులను ఈ 16,347కి యాడ్ చేయటానికి ప్రభుత్వము సుముఖంగా ఉందని ఒక అనీఫిషియల్ వార్త. ఇదైతే అఫీషియల్‌గా వెలువడలేదింకా. కాబట్టి జరగొచ్చు అని ఆశిద్దాం. ఇవి యాడ్ చేసిన తర్వాత మొత్తం వచ్చే పోస్టులేంటంటే 24,515 పోస్టులు. ఎక్సలెంట్ ఫిగర్ మై డియర్ ఫ్రెండ్స్. 24,000 పోస్టులంటే దాదాపు మెగా డిఎస్సీనే. కాబట్టి ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ప్రిపరేషన్ ఆపొద్దు. ఖచ్చితంగా మీరందరూ ఉద్యోగంలో స్థిరపడాలని జేకే కాంపిటీషన్ తరపున ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. ఇలాంటి అప్డేట్ న్యూస్ మీకు తప్పకుండా టైమ్ టు టైమ్ ఇస్తూ ఉంటాను. థాంక్ యూ వెరీ మచ్.